మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. జగతక పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తునకు సమస్త జీవులకు మాతాపితృలైన ఉమామహేశ్వర్ల పాదపద్మములకు ప్రణామములు. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగముల వివరములు. సామాన్య లింగములు ప్రతిష్ఠించు వేళ లింగము కింద సువర్ణాది వస్తువులు చేర్చి హోమము యజ్ఞములు చేసి మహారుషుల తపస్సు దారపోసి లింగమును ప్రతిష్ఠించుదురు. తర్వాత అన్నదానము ఇతర కార్యక్రమములు చేదురు. జ్యోతిర్లింగములు ఆ విధంగా కాకుండా పరమాత్మ దివ్య తేజస్సు ఆధారంగా ఏర్పడినవి కావున జ్యోతిర్లింగములను చూసినను, తాకినను, పూజించినను, నమస్కరించినను మహాపుణ్యం చేకూరునని వేదముల ద్వారా తెలియబడుతున్నది. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శిస్తే బాధల నుండి విముక్తి, పునర్జన్మ లేకపోవటం వంటివి కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తున్నాయి. కొన్ని కారణాల వలన జ్యోతిర్లింగమును దర్శించలేని వాళ్ళు ఉదయము సాయంత్రము 12 జ్యోతిర్లింగ స్తోత్రమును పారాయణం చేసినచో 7 జన్మలలో చేసిన పాపము నశించి సుఖమును పొందదరు. 12 జ్యోతిర్లింగ స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే పరమేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకవనే వారాణస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయత్ కేదారం గృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతక పఠెన్నరక సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. పన్నెండు జ్యోతిర్లింగాలు వెలిసిన క్షేత్రాల పేర్లు మరియు కొద్దిపాటి సమాచారం తెలుసుకుందాం. సౌరాష్ట్రే సోమనాథంచ. సోమనాథ జ్యోతిర్లింగము గుజరాత్ రాష్ట్రంలో ఉంది. శివుడు ప్రభాస క్షేత్రమున చంద్రుని పేరుతో సోమనాథ లింగంగా వెలిశాడు. క్షయ దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్నవారు అక్కడ దీక్షగా 40 రోజులు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే ఆరోగ్యం చేకూరుతుందని తెలుస్తుంది. శ్రీశైలే మల్లికార్జునం. మల్లికార్జున జ్యోతిర్లింగం. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉంది. శివుడు మల్లికార్జున జ్యోతిర్లింగంగాను, శక్తి భ్రమరాంబాదేవిగాను విలసిల్లుచున్నారు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విందతి. ఉజ్జయిన్యాం మహాకాలం. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయిని పుణ్యక్షేత్రం సిప్రా నది ఒడ్డున ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం. అకాల మృత్యువు నుండి రక్షించి సజ్జనులకు ముక్తిని ప్రసాదించునని తెలుస్తుంది. సిప్రా నది స్నానం అన్ని పాపాలు నశింపజేస్తుందని, అష్టదరిద్రాలు దూరమైపోతాయని పురాణాల్లో చెప్పబడింది. సిప్రా నది ఒడ్డున ఉన్న సాందీప మహాముని ఆశ్రమంలో శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేరుడు చదువుకున్నారని భాగవతం చెప్తుంది. చరిత్రలో ప్రసిద్ధికెక్కిన విక్రమాదిత్య మహారాజు ఉజ్జయిని నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడని చరిత్రలో తెలుస్తుంది. ఓంకారే పరమేశ్వరం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయిని పుణ్యక్షేత్రమునకు 140 కిలోమీటర్ల దూరంలో నర్మదా నది తీరంలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రము. సూర్యవంశపు మహారాజు మాంధాత ఇక్కడ తపస్చేసి ఆలయం నిర్మించడం జరిగిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.
ప్రజ్వల్యాం వైద్యనాథంచ వైద్యనాథ జ్యోతిర్లింగం డోనుకు 2 మైళ్ళ దూరం ఉత్తరప్రదేశ్ ప్రజ్వల్యా నగరం అని ఆ క్షేత్రం పేరు. మహారాష్ట్రలోని పర్లీ గ్రామంలో ఒకటి, నాందేడుకు 20 కిలోమీటర్ల దూరంలో గంగాఖేడ్ దగ్గర ఒకటి, పంజాబ్ రాష్ట్రంలోని క్షీరా గ్రామంలో ఒకటి, హిమాచల్ ప్రదేశ్లోని పఠాన్ కోటకు 155 కిలోమీటర్ల దూరంలో ఒక లింగం ఉన్నాయి. రావణుడు ఈశ్వరుని నుండి ఆత్మలింగమును తీసుకొని లంకకు వస్తుండగా కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రం వద్ద విఘ్నేశ్వరుని వలన భూస్థాపితమైందని అక్కడి వారు చెప్తున్నారు. అక్కడ ఆ శివలింగమును గోకర్ణేశ్వరుడు అని పిలుస్తారు. ఇన్ని స్థలాలు ప్రచారంలో ఉన్నవి. డాకిన్యాం భీమశంకరం భీమేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూనా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఖేడ్ ప్రాంతంలో ఉంది. సేతు బందేతు రామేశం రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. శ్రీరామచంద్ర ప్రభు ఈ జ్యోతిర్లింగాన్ని స్థాపించాడు. ఇక్కడ చిత్ర విచిత్రమైన శిల్పములతో కూడిన అద్భుతమైన మంటపం ఉంది. నాగేశం దారుకావనే నాగనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో పశ్చిమ సముద్ర తీరములోని ద్వారకాకు సమీపంలో ఒక చిన్న దీవులో ఉంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రం నేడు నాగనాథ్, నాగేశ్వర్ అన్న పేర్లతో పిలువబడుతుంది. వారాణస్యంతు విశ్వేశం విశ్వేశ్వర జ్యోతిర్లింగం కాశీ పుణ్యక్షేత్రములో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సృష్టి ఆదియందు పరబ్రహ్మ స్వరూపుడైన పరమేశ్వరుడు 15 కిలోమీటర్ల పొడవు వెడల్పు గల నగరాన్ని నిర్మించాడు. ఆ నగరమే కాశీ, ఆ నగరమే బనారస్. అనేక పేర్లతో గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రపంచంలోనే విరాజిల్లుతున్నది. త్రయంబకం గౌతమీ తటే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం నాసిక్కు 39 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్ర రాష్ట్రం. సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ మహాముని తన భార్య అహల్యతో కలిసి సహయాద్రి పర్వతంపై గల బ్రహ్మ గిరిపైన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. గౌతమ మహర్షి తపస్సునకు పరమేశ్వరుడు సంతుష్టుడై ప్రత్యక్షమై నీ అభిష్టం ప్రకారం నేనిక్కడ జ్యోతిర్లింగంగాను వెలుస్తాను. దివ్య గంగ నదిగా ఇక్కడి నుండి ప్రవహిస్తుంది. నీ వలన గంగ ఉత్పత్తి జరిగినది కావున ఇకపై గౌతమి, గోదావరి అనే పేర్లతో కూడా పిలువబడుతుంది. హిమాలయతు కేదారం కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. శ్రీ మహావిష్ణు అంశలు అంటే అవతారాలుగా నరనారాయణులు ధర్మదేవత కుమారులుగా జన్మించారు. వారు హిమాలయ పర్వతం మీదనున్న కేదార శిఖరమున గల బద్రికాశ్రమంలో నివసిస్తూ శివుని గురించి తపస్సు చేశారు. వారు పుణ్యనది అయిన మందాకిలో స్నానం చేసి పార్థివలింగం నిర్మించుకొని పూజించేవారు. మందాకి నీటితో పవిత్రమైన బిల్వపత్రితో వారి భక్తికి శివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. మానవ కళ్యాణం కొరకు వారి ప్రార్థనను అనుసరించి పరమేశ్వరుడు అక్కడ కేదారేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశాడు. నారాయణుడు తన తొడను చీల్చి అందు నుండి ఒక అప్సరసను సృష్టించాడు. ఆమెయే ఊర్వశి. అక్టోబర్ నెల చివరిలో ఆలయపు తలుపులు మూసివేసే ముందు కేదారేశ్వర స్వామి ముందు జ్యోతులు వెలిగిస్తారు. తిరిగి మే నెలలో తలుపులు తెరిచే వరకు జ్యోతులు ఆరిపోకుండా అలాగే వెలుగుతూ ఉంటాయి. గృష్ణేశంచ శివాలయే గృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఎల్లోరా గృహలకు దగ్గరలో ఉంది. మహారాష్ట్ర
కృష్ణేశ్వరుని దర్శించి ఆరాధించిన వారికి అకాల మరణం ఉండదు, పుత్రశోకం కలగదు. 17 ఎల్లోరా గృహాల్లో హిందూ దేవాలయాలు ఉన్నాయి. శ్రీ గురుభ్యో నమః. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.